అందరికి శుభోదయం. నమస్తే. వెల్కమ్ టు యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ కండక్టెడ్ బై స్వామి వివేకానంద యోగా, మంచిర్యాల, తెలంగాణ, ఇండియా, which is affiliated to Vyasa, a part of Vyasa Yoga University, Bangalore. Okay. So today, very important session. ఒక సామాన్యమైనటువంటి మానవుడు బహిర్గతంగా బ్రష్ వేసి దంతాలను శుద్ధి చేసుకుంటా ఉంటాడు. స్నానంతో శరీరాన్ని శుద్ధి చేసుకుంటుంటాడు. మల విసర్జన తర్వాత మలరంధ్రాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. బట్ యోగా సాధకులు అంతరంగ భాగాలను శుద్ధి చేసుకొని గ్రేట్ ఎనర్జీని పెంపొందించుకుంటారు. సో ఈరోజు సెషన్లో షట్క్రియాస్, మన శరీరంలోని అంతరంగ భాగాలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనే టాపిక్. దీనికి ముందు ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు ముందు ప్రాణాధార, ఏదైనా ధ్యాన స్థితిలో కూర్చోండి. వజ్రాసన, పద్మాసన, సుఖాసనం, ఎనీ ఆసనం. రెండు చేతులు చిరుముద్ర, నిటారుగా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్. గాఢంగా శ్వాస తీసుకోండి. స్లోలీ బ్రీత్ అవుట్. బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. Breath in, breathe out. Now starting prayer, come to Namaskara Sthiti. Vinyanandi. Om Sahana Bhavato Sahano Bhunakto Sahaviryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు రిలీజ్ చేయండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. ప్రారంభ ప్రార్థన యొక్క ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెద్దాం. సో క్రియాస్లో భాగంగా ఒక 10 నుంచి 15 నిమిషాలు మన బాడీని వార్మప్ చేయాలి. సూక్ష్మ వ్యాయామం చేస్తాం. మొదలు రెండు చేతులు చిరుముద్ద. శ్వాస తీసుకుంటూ హెడ్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్. మెడ యొక్క ముందు భాగాన్ని, వెనుక భాగాన్ని గమనించండి. sides, twisting, రొటేషన్. కొంచెం ఫాస్ట్గానే కదలించండి, ఎందుకంటే మనం క్రియాస్ చేయాలి. క్రియాస్ ముందు మనం ఈ వ్యాయామం చేస్తే ముక్కు రంధ్రాలు బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. జగనేతి సూత్రనేతి చేయడానికి మంచి కంఫర్ట్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ చేశాక హ్యాండ్ ఎక్సర్సైజ్. చేతులు ముందుకు చాపండి, బిగించండి, స్ట్రెచ్. ఫాస్ట్. రిస్ట్ ఫింగర్స్ పైకి కిందికి, ఇన్ అండ్ అవుట్. తిరిగి బిగించండి. రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్. ఎల్బోస్, shoulders, anti-clockwise, butterfly. Come to Sukhasana. Trunk exercise.
or twisting. Backbone లో కటకట శబ్దాలు గమనించండి. Now legs. రెండు కాళ్ళు కలపండి, చేతులు సాగడంతో పాటు వేలు బిగించండి. రైట్ బ్యాక్ స్ట్రెచ్ ఫింగర్స్. పాదాలు గమనించండి. యాంకిల్స్, యాంకిల్స్, sides, rotation, anti-clockwise, kneecaps and knee joints, now off butterfly. కుడి యాంగిల్ ఎడమ పైకి తీసుకోండి. కుడి మోకాలు నేలకు తగిలిస్తూ మళ్ళీ చాపు. హిప్ జాయింట్ గమనించండి. లెఫ్ట్ లెగ్, బోత్ లెగ్స్ బటర్ఫ్లై. రెండు పాదాలు కలపండి, ఫాస్ట్ గా ఊపండి పైకి కిందకి. ఆఫ్ ద ప్రాక్టీస్ ఒక 1 రౌండ్ జాగింగ్ చేస్తాం. బిగించండి, పిడికిలి బిగించండి. 30 అంతరాల శ్వాసక్రియ జరగాలి. బొటన వేలు నుంచి తల వరకు ప్రతి పార్ట్ షేక్, లూస్. ఏం ప్రాబ్లం లేదు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటే మోకాళ్ళ వరకు లేపుతూ ఫార్వర్డ్ జాగింగ్ అన్నమాట. ఇది ఇలా ట్రై చేయండి, అదర్వైజ్ స్లోగా చేయండి. నా బ్యాక్ జాగింగ్. ఇది కూడా ప్రాబ్లం ఉందంటే హీల్స్ ఇలా వెళ్ళి ప్రయత్నించండి. మీకు ఇంకొకరికి సంబంధం లేదు. మిగతా ఫస్ట్ సైడ్ జాగింగ్, సైడ్ జాగింగ్. స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. ముఖ దౌర్యం చేస్తాం. రెండు కాళ్ళ మధ్య మీటర్గా 2 అరచేతులు మోకాళ్ళపై ఆనించండి. ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని నోరు వెళ్ళబెట్టి ఫోర్స్ బ్రేక్ చేయండి. There are heartbeat, lungs movement, pulsations, everything. ముక్కు రంధ్రాలు కాస్త ఫ్రీ అయ్యాయి. ఒక 2 రౌండ్స్ సూర్య నమస్కారం చేస్తాం. కంటూ నమస్కారం స్థితి. రెండు కాళ్ళు కలపండి. 1 శ్వాస తీసుకుంటూ చేతులు తలదంటే. 2 అదేవిధంగా సాగనిస్తుంది అంటే శ్వాస వచ్చి 3 లెఫ్ట్ లెగ్ బ్యాక్, శ్వాస తీసుకుంటూ లోపల. 4 శ్వాస రైట్ లెగ్ బ్యాక్. 5 6 7 8 9 10 11 12. నమస్కారం. ఇది ఆఫ్ సైడ్ అంటాం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకుని, ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ బ్యాక్ తీసుకుని ఇంకొక రెండు కలిపి వాడదాం. 1 2 3 రైట్ లెగ్ బ్యాక్. 4
5, 6, 7, 8, 9, 10, 11 and 12. రిలాక్స్. రిలాక్స్ శిథిల దండాసనం. 2 కాళ్ళ మధ్య హాఫ్ మిట్. 2 చేతులు బాడీకి వెనకకు తీసుకొని collapse your shoulders. Close your eyes. Observe the loading body, warm up body, or exercise the body, or massage the body. ముప్పు రంగాల lungs opened nostrils body. ఎవరైతే జలనేతి సూత్రనేతి వామనదవతి చేస్తున్నారో, ఇంట్లో చేస్తున్నారో, కింద ఒక పెద్ద టబ్బు పెట్టుకోండి. మనం క్రియ చేసేటప్పుడు వేస్ట్ వాటర్ అంతా కింద పడతా ఉంటుంది. బాత్రూమ్స్ దగ్గర చేస్తే నో ప్రాబ్లం, కెమెరా పెట్టుకోండి అక్కడ. సో నేనైతే యోగా హాల్లో చేస్తాను, కింద టబ్బు పెట్టుకున్నాను. సో ఫస్ట్ మనకి మీరు వాటర్ను హీట్ చేయాలండి. ఇది హీట్ వాటర్, ఇది కూల్ వాటర్. సో ఫస్ట్ ఈ హీట్ వాటర్ కూల్ వాటర్ కలిపి గోరువెచ్చని నీటిగా దీన్ని తయారు చేయండి. ఆల్రెడీ గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ ఉన్నది వాటర్, పర్వాలేదు కొంచెం హీటే ఉండనియండి, ఎందుకంటే మనం వామనదం చేసేసరికి అవి కూల్ అవుతాయి. సో నేను దీనికి సరి అయిన మోతాదులో సాల్ట్ కలుపుతున్నాను. మీరు వైఎస్సి 15th బ్యాచ్ స్టూడెంట్స్ సాల్ట్ కలుపుకోండి. గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే వామనదవతి వరకు కూల్ అయితే అప్పటికి మనకు గోరువెచ్చగా ఉండాలి, రైట్. సో నేను దీనికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువనే హీట్ చేశాను. సరే కలపండి ఇలా. కలిపేసిన తర్వాత ఒక్కసారి ఇలా కొంచెం వాటర్ను టేస్ట్ చేయండి. మనకు స్వెట్ టేస్ట్ ఉండాలి, చెమట టేస్ట్ ఎంత ఉందో పర్ఫెక్ట్గా నాకు స్వెట్ టేస్ట్ వచ్చేసింది. కొంచెం గోరువెచ్చ కంటే వాటర్ హీటే ఉన్నది. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇందులో ఈ గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటా, ఎందుకంటే గోరువెచ్చగా ఉండాలి. వాటర్ కూల్ ఉన్నా మనకి క్రియకు సహకరించదు, హాట్ ఉన్నా సహకరించదు, రైట్. సో నేను ఈ గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని గోరువెచ్చగా తయారు చేయడం కొరకు ఇంకా కొంచెం కూల్ వాటర్ కలుపుతున్నాను. మీరు క్రియ చేసేటప్పుడు నేను చేసినట్టుగా చేయండి, చేసినట్టుగా మీరు ప్రిపేర్ చేయండి. సో కూల్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు నాకు ఇది గోరువెచ్చగా ఉంటుంది. ఉండకపోతే కొంచెం దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేసి మొత్తం మీద గోరువెచ్చగా తయారు చేసుకుంటున్నాను. బస్ గోరువెచ్చగా ఉంది. సాల్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. మనకు స్వెట్ టేస్ట్ ఉండాలి, మరీ ఎక్కువ ఉండదు సాల్ట్, మరీ తక్కువ ఉండద్దు. సో బస్ గోరువెచ్చని వాటర్ విత్ సాల్ట్. సో దీన్ని జలనేతి పాట్ అంటాము. ఇది ఆన్లైన్లో మనకు అవైలబుల్. ఒకసారి కూల్ వాటర్తో ఫ్రెష్ చేసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే హీట్ వాటర్ కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. హీట్ వాటర్ తోటి చేస్తే మనకు ఇంకా ఫ్రెష్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఉంటే హాట్ వాటర్ తోటి ఫ్రెష్గా ప్యూరిఫై చేసుకోండి, రైట్. సో ఇప్పుడు దీన్ని నింపండి.
దీన్ని నింపండి. మీరు ఈ డబ్బాకు చూడండి చేసే వాళ్ళు. తర్వాత ఇంకొక డబ్బా నేను చేసినాక మీరు చేస్తారు. ఇది ప్రిపేర్ చేసుకున్నారు, రైట్? ఇప్పుడు లేచి నిల్చోవాలండి. లేచి నిల్చొని ఈ భంగిమ ఇంపార్టెంట్ మీకు. రెండు కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్ తీసుకోండి. ఇలా మీటర్ గ్యాప్ తీసుకొని ఎడమ అరచేయి మోకాల పైన ఇట్లా ఆనించండి. ఆనించేసి ఈ గద్ద కొంచెం లేపండి ఇలా. ఇంతే. మరి ఎక్కువ లేపితే బ్రెయిన్లోకి పోతే వాటరు, తక్కువ అయితేనేమో మనకు రావు. సో ఇంతే లేపండి. లేపేసి మీరు నోరు తెరిచి నోటి ద్వారా శ్వాసక్రియ జరపాలి మెల్లమెల్లగా. సో ఈ వాటర్ పార్ట్ నాజిల్ ఈ రైట్ నాస్ట్రిల్లో ఉంచేసి, ఇప్పుడు తల కదలద్దు, చిన్ను కదలద్దు, మెల్లగా ఈ కుడి చేతిని మెల్లగా లేపండి, నోటి ద్వారా శ్వాసక్రియ జరపండి. ఇక ఆటోమేటిక్గా ఎడమరంధ్రం నుంచి వాటర్ వస్తాయి. చూడండి ఒకసారి. ఇగో వచ్చేస్తుంది. కొంచెం కాగానే తీసి మనం కపాలభాతి చేసినట్టుగా, ఆల్టర్నేట్ కపాలభాతి చేసినట్టుగా గట్టి గట్టిగా చీరాలి. చెవులలో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అనవసరమైనంత మనకి ఆ, రాలిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి పెట్టండి. సేమ్ ప్రాసెస్. హెడ్ మూమెంట్ ఇంతే ఉండాలి. నోటి ద్వారా శ్వాసక్రియ ఇలా. అయ్యో చూడండి. మళ్ళీ తీయండి. చిన్న చిన్న పీసెస్ లాగంతా కింద పడిపోతుంది. సో మళ్ళీ ఈ డబ్బా అయిపోయే వరకు ఒక 3 సార్లు తీస్తూ ఈ ఆల్టర్నేట్ కపాలభాతి చేయాలి ఇలా. సో ఈ వాటర్ పాట్ అయిపోయింది. గట్టిగా చీదండి. మళ్ళీ ఇంకొక నాస్టిల్ ఆపోజిట్ చేస్తా. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్. గోరువెచ్చని నీరు, రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్. ఈ భంగిమ ఇంపార్టెంట్ అండి. ఈ భంగిమ ఉంటే మీకు క్లియర్గా వస్తుంది. సో కుడి అరచేతిని కుడి మోకాల పైన ఆనించి ఇలా ముందుకు వంగాను. చిన్ను కొంచెం ఇలా లేపాను. ఇంతే. ఇదే ఇంపార్టెంట్ భంగిమ. ఓకే. నోరు తెరిచి నోటి ద్వారా శ్వాసక్రియ జరుపుతూ ఈ వాటర్ పార్ట్ నాజిల్ని ఎడమ మాస్టిల్లో ఉంచాను. ఇక ఎడమ చేయి లేపండి మెల్లగా. చూడండి వస్తున్నది. వాటర్ పాట్ అయిపోయే వరకు 3 సార్లు తీయాలి. గట్టిగా చీదండి. ఆల్టర్నేట్. మళ్ళీ ఒకసారి. మళ్ళీ ఒకసారి.
జలనేతి అయిపోయింది. వాటర్ తోటి గొంతు నుంచి ముక్కు రంధ్రాల వరకు నేను శుద్ధి చేసుకున్నా. రైట్. సో ఇప్పుడు మీరు చేసేవారు రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ తీసుకోండి. చూసేవారు చూడండి. సీతా మేడం చేస్తున్నారా? ఓకే. సాయిశ్వర్ గారు, జలనేతి అయిపోయింది సార్. వెరీ గుడ్. సాయిశ్వర్ గారు మీరు కూడా చేస్తున్నారు. భాగ్యలక్ష్మి గారు మీరు చూస్తున్నారా? వరుణిక ఇంకొక సైడ్ చేయండి, గట్టిగా చీదండి. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ గట్టిగా చీదండి. వెరీ గుడ్. సో ముక్కు రంధ్రాల నుంచి గొంతు వరకు మరియు లంగ్స్ వరకు ప్యూరిఫై అవుతుంది. ముఖ్యంగా నాసల్ ఎలర్జీ, రన్నింగ్ నోస్, కాఫ్, కోల్డ్, మైగ్రేన్, హెడేక్, థ్రోట్ ఇన్ఫెక్షన్, డీవియేటెడ్ నాజల్ స్పెక్ట్రమ్. అప్పుడప్పుడు ముక్కులో కండ పెరిగి బోన్ పెరిగి డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెబుతారు. చాలా మంది జలనేతి సూత్రనేతి చేసి ఆ ఆపరేషన్ నుంచి బయటపడ్డటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేతి క్రియ. అయిపోయిందా సాయిశ్వర్ గారు? జలనేతి అయిపోయిందా? సార్ అయిపోయింది సార్. ఓకే. సీతా మేడం మీద అయిపోయిందా? సార్ మీతో పాటే చేస్తాను సార్. వెరీ గుడ్. రైట్. సో ఇప్పుడు నా ఇప్పుడు మనకి సూత్రనేతి చేస్తా. జలనేతి అంటే ఏం లేదండి, ఇల్లును మనము వాటర్ తోటి కడుక్కున్నాం. సో అలా నీటితోటి కడిగిన తర్వాత కూడా కార్నర్స్కి మధ్య మధ్యలో మనకి ఆ స్టోన్స్కి మధ్యలో చిన్న చిన్నగా అనవసరమైనటువంటి డస్ట్ చాలా స్ట్రాంగ్గా అతుక్కుపోయి ఉంటుంది. సో అది మామూలుగా వాటర్ తోటి కడిగితే పోదు, కార్నర్స్ ఉన్నటువంటిది. అప్పుడు మళ్ళీ గుడ్డతోటి తుడుస్తాం మనం. సో ఇప్పుడు కూడా ముక్కు రంధ్రాల నుంచి గొంతు వరకు మనకి అనవసరమైనటువంటి ఆ మ్యూకస్, అన్నెసెసరీ వేస్ట్ అంతా ఇంకా దృఢంగా అతుక్కొని ఉన్నటువంటి ఆ మ్యూకస్ పోవాలంటే సూత్రనేతి. సో దీన్ని మనం సూత్రనేతి అంటాము. ఇది రబ్బర్ క్యాథెటర్. ఇది కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్. సో దీన్ని ఫస్ట్ వాటర్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ మీరు గోరువెచ్చని నీటితో శుద్ధి చేసుకోవడం బెటర్. సాల్ట్ తోటి చేస్తే మనకి ఇంకా ఏమన్నా బ్యాక్టీరియా, వైరస్ ఉంటే పర్ఫెక్ట్గా ఇందులో క్యూర్ అయిపోతుంది. దీన్ని నేను వాష్ చేశాను. మీరు దీన్ని కూర్చొని చేయొచ్చు, నిల్చొని చేయొచ్చు. నేనైతే కూర్చొని చేస్తున్నా, పర్వాలేదు. చూడండి ఒకసారి, సింపుల్. దీనికి 1/3 డిస్టెన్స్లో నేను ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు సపోర్ట్ తోటి ఇది పట్టుకున్నా. ఒక దిక్కు క్లోజ్డ్ ఉంటుంది, ఒక దిక్కు ఓపెన్ ఉంటుంది అండి. ఓకే. ఇది ఓపెన్ సైడ్ కిందికి ఉంది, 2 వంతులు కిందికి ఉంది, 1 వంతు పైకి ఉంది. ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు సపోర్ట్ తోటి నేను పట్టుకున్నా. కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు సపోర్ట్ తోటి ఈ చివర దగ్గరలో పట్టుకోండి. పట్టుకొని ఏ ముక్కు రంధ్రం ఫ్రీగా ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఓకే. నాకు 2 ఫ్రీనే ఉంటాయి, ప్రాబ్లం లేదు. నేను 6 ఒకటేసారి పెట్టి మళ్ళీ 1/1 12 పెట్టాను. అది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వండర్ రికార్డ్లో ఉంది. కాబట్టి నాకు ఇది పెద్ద లెక్క కాదు. ఇప్పుడు నేను ఈ కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు సపోర్ట్ తోటి ఈ చివర పట్టుకొని ఈ ఎడమ ముక్కు రంధ్రంలో దూర్ చేస్తున్నా. సో ఇది ఈ ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు అక్కడే ఉండాలండి. ఇప్పుడు నేను కుడి చేతితోటి ఇలా 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 నొక్కుతున్నా. అంటే నాకేం లేదు, మీకైతే ఒక గోడలాగా అడ్డొస్తుంది అనుకుందాం. గోడలాగా అడ్డొస్తే ఇట్లా తిప్పండి, దీన్ని ఇట్లా తిప్పండి, సర్కిల్స్ చేసి తీయండి, తీసి చీదండి, తీసి చేయదండి. మళ్ళీ ఒకసారి పెట్టండి, మళ్ళీ ఒకసారి పెట్టి మళ్ళీ నొక్కండి, మళ్ళీ నొక్కండి. ఏదో ఒక డైరెక్షన్లో మీకు రంధ్రం ఉంటుంది. ఓకే.
అయినా బ్లాక్ ఉంది. మళ్ళీ ఒకసారి ఇలా సర్కిల్స్ చేయండి. సర్కిల్స్ చేసి చేసి మళ్ళీ ఇలా గట్టిగా తీదండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. మళ్ళీ ఒకసారి పెట్టి ఏదో కార్నర్కి హోల్ ఉంటుంది, దాని నుంచి దూర్ చేసేయండి. ఓకే. సో నాకైతే ఏం లేదు, మీకు ఉందనే ఉద్దేశం కొద్ది నేను ఇలా చెప్పాను. సో ఇలా నేను నెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు ఎక్కడుంది? నా ఎడమ ముక్కు రంధ్రం దగ్గరలో ఉంది. ఆ చివరి ఎక్కడున్నట్టు? గొంతులో ఉంది. సో ఇప్పుడు కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు నోరు వెళ్ళబెట్టి ఆ గొంతులో ఉన్నదాన్ని దొరికించుకోండి. ఇలా 2 ఫింగర్స్ తోటి మీరు ఇలా 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 అంటూ ఉంటే ఆ ఏదో ఒక కార్నర్లో దొరుకుతుంది. ఇగో ఇలా బయటకు తీసినాక ఇటు ఈ చివర ఇటు ఈ చివర పట్టుకొని ఒక 20 రౌండ్ ఇలా ఇలా చేయండి. ఇలా ఇప్పుడు ఈ కుడి చేయితోటి లాగండి. లాగేసి గట్టిగా చీదండి. ఓకే. మీరు కంఫర్ట్గా ఉండాలి. 2 కూడా పెట్టుకోవచ్చు. కంఫర్ట్గా ఉండాలి, బలవంతం చేయొద్దు. ఓకే. సో దీన్ని నేను నిల్చొని చేస్తాను. మళ్ళీ ఒకసారి వాష్ చేయండి, ఎందుకంటే ఒక రంధ్రం అయిపోయింది కాబట్టి ఒక వాష్ చేయండి. వాష్ చేపిస్తే మనకి ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు నిల్చొని చేస్తాం. రైట్. నిల్చొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు సపోర్ట్ తోటి 1/3 డిస్టెన్స్ లో పట్టుకోండి. 1/3. మళ్ళీ కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు సపోర్ట్ తోటి ఎడ్జ్కి పట్టుకోండి. ఇది మిస్ అవ్వద్దండి. ఇది మిస్ అయితే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి పోతే ఇది గొంతు లోపలికి వెళ్ళిపోతుంది, ఈ చివర మనకు దొరకదు. అదే షార్ట్ డిస్టెన్స్ అయితే గొంతులోకి రాదు. ఇంతే 1/3 డిస్టెన్స్ పట్టుకోండి. ఒక టెక్నిక్, మెయిన్ టెక్నిక్. రైట్. చూడండి. నిన్నటి వెనక చదివి నేడు చదవకపోతే రేపటి నిరక్షరాస్యుడు. సో నేను కూడా 4 months అవుతుంది చేయక, నాకు కూడా రైట్ నాస్లు బ్లాక్ అయింది. కాబట్టి ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్. ఓకే. ఇలా 20 సార్లు ఇలా. చూడండి, ఇంతకంటే ముందు చేసినటువంటి జలనేతి కంటే ఇంకా స్ట్రాంగ్ గా మిగిలిపోయినటువంటి మ్యూకస్ అంతా బయటకు వస్తున్నది. బస్. సూత్రనేతి ఓవర్. సార్ కొంచెం ఇదిగా ఉంది, బట్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఇట్లా తిప్పుతుంటేనే నాకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ కొంచెం తిప్పి మీరు అది చీదుతా ఉంటే స్మాల్ పీసెస్ అంతా వేస్ట్ గా బయటకు వెళ్ళిపోతుంది. ఒక 2-3 సార్లు అట్లా చేసినాక కూడా డోర్ లాగా అడ్డొస్తే ఆ ఎడ్జ్ డైరెక్షన్ మార్చండి. ఏదో ఒక డైరెక్షన్ లో మనకి ఓల్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఓల్ అనేది ఎప్పటికి ఫ్రీగా ఉండదు మనకి. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసి మీరు నోస్ లో బాగా పెయిన్ వస్తుంది, చిన్నగా బ్లడ్ వస్తుంది అనేదానిక ట్రై చేయండి. తర్వాత ఆపేసేయండి, పర్వాలేదు. సాయిశ్వర్ గారు మీరు చేస్తున్నారా? సూత్రనేతి చేస్తున్నారా? సార్ చేస్తున్నా సార్. వచ్చిందా సార్? ఒక రైట్ వాల్ అయిపోయింది సార్, లెఫ్ట్ వాల్ పెండింగ్ ఉంది సార్. ఓకే, గుడ్. చీదండి మీరు 1/3 డిస్టెన్స్ లో పట్టుకోలేదు.
ఇంకొక నాస్టిల్ ట్రై చేయండి. తుమ్ముతున్నారంటే మీకు అది కూడా ప్యూరిఫికేషనే. సార్. తుమ్ముతున్నారంటే అది కూడా ప్యూరిఫికేషనే. మళ్ళీ ఫ్రెష్గా వాష్ చేసి ఇంకొక నాస్టిల్ ట్రై చేయండి. యాజ్ ఏ యోగా టీచర్ క్రియాస్ మనం చేయాలి, మన స్టూడెంట్స్ తోటి చేయించాలి. వెరీ ఇంపార్టెంట్ ప్యూరిఫికేషన్ టెక్నిక్. మొండి రోగాలు కాస్త నయం కావడం కొరకు వండర్ఫుల్ క్రియాస్ డిజైన్డ్ బై అవర్ రిషీస్, అవర్ మునీస్. గుడ్. తుమ్మండి, మంచిగా తుమ్మండి. తుమ్మడం కూడా ప్యూరిఫికేషన్. మేడం రైట్ హ్యాండ్ ఎడ్జ్ దగ్గర పెట్టుకోండి. సీతా మేడం లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ కింద పట్టండి. గుడ్. రైట్ తోటి పట్టుకుంటే మనకు గ్రిప్ బాగుంటుంది. ఇప్పుడు చేయండి. వెరీ గుడ్. సాయిశ్వరి గారు ఒక 20 రౌండ్స్ అప్ అండ్ డౌన్ చేయండి. గుడ్. గుడ్. ఒక 20 రౌండ్స్ అప్ అండ్ డౌన్ చేయండి. మంచిగా చేయండి, మెల్లగా చేయండి. గుడ్. అనండి. అద్ది ఈ ఎడ్జ్ నోస్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఎడ్జ్ మౌత్ దగ్గరికి రావాలి. వెరీ గుడ్. చేయండి ఒక 20 రౌండ్స్. కొంచెం ముందుకు వంగండి. వెరీ గుడ్. తుమ్మండి, తుమ్మండి. వెరీ గుడ్. ఒక 20 రౌండ్స్. ఇది ఎవరు చేయరాదంటే ముక్కు రంధ్రాలు బాగా బ్లాక్ అయిన వాళ్ళు, మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు చేయొద్దు. హై బీపీ హైపర్ టెన్షన్ ఉన్నవారు కూడా చేయరాదని బుక్లో ఉంది. అది ఉన్నవారు చేస్తే, ఎందుకంటే కొత్తగా టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి హై బీపీ హైపర్ టెన్షన్ ఉన్నవారు కూడా చేయకపోవడం ఉత్తమం. ఇక మిగతా వారు ఎవరైనా చేయొచ్చు. మైగ్రేన్ హెడేక్ బాగా పనిచేస్తుంది, బట్ అది ఉన్నప్పుడు చేయొద్దు. మీ ముక్కు రంధ్రాల్లో బాగా పెయిన్ వస్తుంది. నొక్కండి, మెల్లమెల్లగా నొక్కండి. మెల్లమెల్లగా నొక్కండి. మీరు క్రాస్ ఎందుకు పెట్టినరు? సూత్రాన్ని అయితే స్ట్రైట్ చేయండి. సీత మేడం స్ట్రైట్ చేయండి. మీరు టెన్షన్ పడుతున్నారు, స్ట్రైట్ చేయండి. రాదు. 1/3 డిస్టెన్స్ లోపలికి వెళ్ళాలి, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. అప్పుడప్పుడు ముక్కు రంధ్రంలో అది ఫోల్డ్ అవుతుంది. ముక్కు రంధ్రాల్లో ఫోల్డ్ అవుతుంది. మళ్ళొకసారి ట్రై చేయండి. అట్నే స్ట్రైట్ పెట్టండి, అట్లా పెట్టండి. ఫేస్ గుడ్. పెట్టండి. నొక్కండి, కుడి చేతితో నొక్కండి. కుడి చేతితో నొక్కండి. ఇది ఎడమ చేయి ఓన్లీ అట్లా పట్టుకోండి అంతే. మెల్లగా. గుడ్. మెల్లగా. అక్కడ అడ్డొస్తే డైరెక్షన్ చేంజ్ చేయండి. ఇప్పుడు టెన్షన్ లేదుగా. కుడి చేయి చూపుడుగా మెల్లగా గొంతులో దూర్చండి. కార్నర్స్కి వెతకండి. మెల్లగా వెతకండి. ఇంక కొంచెం ఎడమ చేతితో నొక్కండి. చీదండి, గట్టిగా చీదండి. ఒకసారి ఫ్రెష్గా దాన్ని వాష్ చేసుకోండి. మళ్ళీ ఆపోజిట్ నాస్టిల్ పెట్టండి. మీరు కుడి చేతితో నొక్కాలి. కుడి చేతితోటి ఆ ముక్కు రంధ్రాల దగ్గరనే ఉంచి మెల్లమెల్లగా నొక్కండి. మంచి గ్రిప్ ఉంటుంది. సాయిశ్వర్ గారు వామనదవతి చేస్తారా? చేస్తాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు నేతి క్రియ అయిపోయిందండి. మనకి నేతి క్రియ అయిపోయింది. ఇప్పుడు మనకి వామన దౌతి అంటే వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్. ఇదే గోరువెచ్చని వాటర్, సాల్ట్ వాటర్ పర్ఫెక్ట్ గా నాకు గోరువెచ్చగా తయారైంది. ఇంతకుముందు కొంచెం ఎక్కువగా హాట్ ఉంటే. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం లేదంటే సింపుల్ గా మనం ఒక్కొక్క గ్లాసు వాటర్ త్రాగుతూ కొంచెం అటు ఇటు రిలాక్స్ గా తిరుగుతూ తాగాలి. కొందరికి 3 గ్లాసుల నీరు త్రాగగానే గొంతులో కనుక వచ్చేసింది, ఇక వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. గ్లాస్ అక్కడ పెట్టేసి 2 కాళ్ళ మధ్య ఇలా వెడల్పు చేసి చూపుడు వేలు, కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలును
గొంతులో ఉంచేసి మనం అప్పుడప్పుడు బ్రష్ వేసేటప్పుడు ఇలా చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే లోపల ఉన్న వాటర్ ఇంజన్ల నుంచి బయటకు ఏ విధంగానైతే వస్తుందో అలా బయటకు వస్తుంది. సగం వచ్చినాక మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇలా 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 అంటే మళ్ళీ పూర్తిగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రాకపోతే, టెన్షన్ పడి రాకపోతే మళ్ళీ ఒక 1 or 2 గ్లాసెస్ తాగండి. మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రాగానే మళ్ళీ వామిటింగ్ చేయండి. ఇది ఎవరు చేయరాదంటే, ఎందుకంటే సాల్ట్ వాటర్ కాబట్టి హై బీపీ హైపర్ టెన్షన్ ఉన్నవారు చేయరాదు. పెప్టిక్ అల్సర్ ఉన్నవారు చేయరాదు. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు చేయరాదు. వాళ్ళు ఆల్టర్నేట్ గా చేయాలి. వితౌట్ సాల్ట్ లెమన్ అట్లా వేసుకొని చేయాలి. అది గురు సమక్షంలో చేయాలి. సో అలాంటి ప్రాబ్లం ఉంటే చేయొద్దు. ఒకరికి 5 గ్లాసులకి నిండినట్టుగా ఫీలింగ్ వస్తుంది, ఒకరికి 6 గ్లాసులకి, ఒకరికి 10 గ్లాసులకి. నాకు 10 గ్లాసెస్ రాదు, నాకు వామిటింగ్ సెన్సేషన్ రాదు. ఓకే, దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఎసిడిటీకి గ్యాస్ ట్రబుల్కి వరం. ఇక పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాలు పర్ఫెక్ట్ గా ప్యూరిఫై అయిపోతాయి. అన్లిమిటెడ్ బెనిఫిట్స్, ఎందుకంటే పొట్టలో చాలా ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. సో ఈ శుద్ధి క్రియ వల్ల అవన్నీ ఉత్తేజాన్ని పొందుతాయి. అనవసరమైనటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఆ ఎనర్జీ లెవెల్సే వేరుగా. రైట్, చూడండి. సో దీన్ని వామన దౌతి అంటాం. సాయిశ్వర్ గారు మీరు స్టార్ట్ చేయండి. టెన్షన్ పడకండి, రిలాక్స్ గా అటు ఇటు తిరుగుతూ త్రాగుదాం. సో ఇది ఫస్ట్ గ్లాస్. సెకండ్ గ్లాస్. మీరు అటు ఇటు నడుస్తూ రిలాక్స్ తాగండి, నో ప్రాబ్లం. ఇలా ఒక 4-5 గ్లాసులు ఫాస్ట్ ఫాస్ట్ గా తాగుతాం మొదలు. థర్డ్ గ్లాస్. ఫోర్త్ గ్లాస్. ఫిఫ్త్ గ్లాస్. సిక్స్త్ గ్లాస్. టెన్షన్ పడకండి, టెన్షన్ పడక్కలే చేయడం, రిలాక్స్ గా చేయాలి. మనసులో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇదంతా సజావుగా జరిగిపోతుంది. టెన్షన్ ఉంటే కొంత వాటర్ బయటకు రాదు, రాకపోయినా ప్రాబ్లం ఉంటుంది. సెవెంత్ గ్లాస్. రిలాక్స్ గా తాగండి, ఇంకా నాకు ఉంది కెపాసిటీ.
క్లాస్ అయిపోయింది. సార్ వామిటింగ్ వచ్చినట్టయితే అది తీసేయమంటారా నీళ్ళు? మ్యూట్ ప్లీజ్. మ్యూట్ ప్లీజ్. మరో క్లాసు. చూడండి ఇంజన్లాగా బయటకు వస్తుంది. సెకండ్ స్పెల్. చిన్నప్పటి నుంచి తినరాంది తిన్నా, తాగరాంది తాగాను, పొట్టలో పాకురులాగా పేరుకుపోయి అనవసరమైనటువంటి వ్యర్థమంతా జామ్ అయింది. సో ఈ వామన దౌతితోటి సాల్ట్ వాటర్ అంటే మామూలు కాదు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇక్కడ నుంచి ల్యాబ్ నుంచి పై వరకు వెరిఫికేషన్ జరిగింది. సో దీన్ని మనం వామన దౌతి అంటాము. ఇక ఈరోజు మనకి ఫైనల్ క్రియలో లఘు శంఖ ప్రక్షాళన. లఘు శంఖ ప్రక్షాళన అంటే ఏం లేదు, ఇది బస్తీ కిందికి వస్తుంది. మనకి లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్ అంటే మలరంధ్రంలో మనకి లార్జ్ పెద్ద ప్రేవులో ఉన్నటువంటి మలము ఆ గోడకి చాలా దృఢంగా అతుక్కొని మలబద్ధకంతో బాధపడే వారికి ఇది ఔషధంలాగా పనిచేస్తుంది. మలబద్ధకం లేదు అంటే ఒక 2 months 3 monthsకి ఒకసారి మనం ప్యూరిఫై చేసుకుంటే బెటర్, రైట్? సో ఇది చేసేటప్పుడు మీరు డెఫినెట్గా టాయిలెట్స్ దగ్గర ఉండాలి. ఎందుకంటే కొందరికి ఇమ్మీడియట్లీ వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది, కొందరికి రాకపోవచ్చు టెన్షన్ పడి అట్లా చేస్తే. సో ఏం లేదంటే ఒక 2 నుంచి 3 గ్లాసుల వాటర్ తాగాలి, ఒక 5 రకాల వ్యాయామాలు చేయాలి. 5 రకాల వ్యాయామాలు చేసేటప్పుడే మధ్యలో టాయిలెట్ వస్తే టాయిలెట్కి వెళ్ళాలి, వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రిలాక్స్గా 5 రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటే మీకు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, కొందరికి రాకపోవచ్చు. సో 5 రకాల వ్యాయామాలు చేసిన తర్వాత నేనైతే నా ఎక్స్పీరియన్స్ ఒక 6 times కొట్టా. లాస్ట్ పోయేటప్పుడు ఎట్లా వస్తా అంటే ప్యూరిఫైడ్ వాటర్ లాగా బయటకు వస్తున్నాను. తాగిన నీరు ఏ విధంగా ఉందో సాల్ట్ వాటర్ ఆ విధంగా బయటకు వస్తుంది. అంటే నా లార్జ్ ఇంటెస్టైన్ పర్ఫెక్ట్గా ప్యూరిఫై అయిపోయింది. సో దీనివల్ల లాభాలు ఏంటి అంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్, జెనెటికల్ సిస్టమ్ అంటూ స్టిమ్యులేట్ అవుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, తర్వాత ఈ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్, ఈ నాభి నుంచి కింది వరకు టోటల్గా శుద్ధి అవుతుంది. ఇప్పుడు మనకు అలోపతి ట్రీట్మెంట్ ఏంటంటే ఎనిమా అంటాం. ఎనిమా ఏదో కెమికల్ రాస్తారు, ఇక్కడ పెట్టేసి తీస్తారు, అదంతా అదేది కాకుండా మనం నేచురల్గా ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో ఈ 3-4 గ్లాసులు తాగి వ్యాయామాలు చేసినాక మంచి మోషన్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ తీసుకోవాలి. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే ఏంది, మంచిగా హాయిగా పడుకొని, నేను ఆల్రెడీ మీకు చెప్పాను,
అకార ఉకార మకార కాంబినేషన్ సౌండ్ చివరికి ఫస్ట్ అకార చెప్తాం, సెకండ్ ఉకార చెప్తాం, తర్వాత మకార చెప్తాం, తర్వాత ఆవుమ కాంబినేషన్ ఓంకార చెప్తాం. ఇదంతా 10 నుంచి 15 నిమిషాలలో మీరు హాయిగా శవాసనంలో విశ్రాంతి పొందాలి. పొందిన తర్వాత మీరు ఫస్ట్ తీసుకునే ఫుడ్ ఏంటంటే టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ఈరోజు కట్. ఓకే. సో ఒక కప్పులో, ఇది చిన్న కప్ అనుకోండి, టీ తాగే కప్ అనుకోండి. ఓకే. ఒక కప్పులో రైస్ తీసుకోండి, ఒక కప్పులో పెసరపప్పు తీసుకోండి, సేమ్ క్వాంటిటీ. సో 2 కప్పులు ఆ రైస్ పెసరపప్పు ఫ్రెష్గా కడిగేసి దానికి ఒక 3 రేట్ల వాటర్ పోయండి. 3 రేట్ల వాటర్ పోసి దానికి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి మెత్తగా ఉడికించండి. మెత్తగా ఉడికించిన తర్వాత నేను ఎప్పటితో చెప్పుకుంటూ వస్తున్నా, ఫుడ్ అనేది నాలుక కొరకు కాదు, నీ బాడీ కొరకు అని, అది గుర్తుపెట్టుకోండి. సో నువ్వు నిజంగా యోగా సాధకునివైతే వితౌట్ సాల్ట్ మీరు ఆ కిచడీకి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ మంచి ఫ్రెష్ గీ, ఆవుదుంటే బెటర్, లేదంటే గేదెదైనా పర్వాలేదు, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఆ కిచడీకి కలుపుకొని మంచిగా నమలు తినండి. బస్. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ త్రాగాలి, మళ్ళీ 1 అవర్కి ఇంకొక గ్లాస్ వాటర్ త్రాగాలి, మళ్ళీ 1 అవర్కి ఇంకొక గ్లాస్ వాటర్ త్రాగాలి. త్రాగినాక 11 అట్లా టైం అవుతుంది. ఆ టైంలో మీరు బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, కీరా కానీ, లేకుంటే ఆపిల్ కానీ, జామ కానీ ఒకటి స్నాక్గా వేసుకోండి లోపల, స్నాక్. అది తిన్నాక మళ్ళీ ఒక 5-10 నిమిషాలకి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ త్రాగండి, మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ త్రాగండి ఇంకొక 1 అవర్కి, మళ్ళీ ఇంకొక 1 అవర్కి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ త్రాగండి. అప్పటికి సుమారుగా 1 o'clock అయింది అనుకుందాం. సో అప్పుడు మీరు లంచ్ ఏం చేస్తారంటే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్, తేలికగా జీర్ణమయ్యే కూరగాయల భోజనంతో మనం భోజనం చేయాలి. ఇంత రైస్ తింటే ఇంత కర్రీ తినాలి, ఇంత రైస్ తింటే ఇంత కర్రీ తినాలి. సొరకాయ కర్రీ చేసుకున్నామంటే ఆయిల్ తక్కువ వేయాలి, మసాలా ఉండొద్దు, తర్వాత ఉప్పు కారం తక్కువ వేయాలి, పోని గింజలు వేస్తూ కొత్తిమీర మెంతి వేసి మంచిగా లిక్విడ్ లాగా చేసుకోండి. చేసుకొని సరి సమానంగా క్వాంటిటీ ఉన్నటువంటి రైస్ తోటి మంచిగా నములుతూ భుజించండి. మితాహారం అంటే ఏంది? 50% స్టమక్ నింపండి, 25% వాటర్తో నింపండి, 25% ఎయిర్ రొటేషన్ కొరకు ఖాళీ వదిలిపెట్టాలి స్టమక్. ఓకే. తర్వాత మళ్ళీ భోజనం తర్వాత హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ త్రాగాలి, మళ్ళా గంటకు మళ్ళొక గ్లాస్ వాటర్, మళ్ళా గంటకు మళ్ళొక గ్లాస్ వాటర్. 4-5 అయిపోయింది. అప్పుడు మీరు స్నాక్ తీసుకోవాలి. స్నాక్ అంటే మనకి హాయిగా బీట్రూట్ ముక్కలు ఇన్ని, అలా క్యారెట్ ముక్కలు ఇన్ని తీసుకొని మంచిగా స్నాక్గా వేసేయండి. కీరా దోశ కూడా వేసుకోండి, మంచిగా పర్ఫెక్ట్గా తినేసేయండి. తిన్న తర్వాత మళ్ళీ 5-10 నిమిషాలకు స్నాకే కాబట్టి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగాలి, మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఎగ్జాక్ట్లీ 7-7:30 ప్రాంతంలో మళ్ళీ సేమ్ ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలండి. చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారము మనము మధ్యాహ్నం ఎట్లా చేసినామో అట్లా చేయాలి. ఫ్రూట్స్ డైట్ తీసుకున్నా అన్నా పర్వాలేదు, ఫ్రూట్స్ అన్ని మరీ బనానా, మరీ స్వీట్ అట్లా అవి కాకుండా నేను చెప్పినటువంటి జామకాయ కానివ్వండి, పపాయ కానివ్వండి, లేకుంటే వాటర్ మిలన్ కానివ్వండి, ఆపిల్ కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, ఇవి ఇంత ఫుడ్గా మనం ఫ్రూట్స్ డైట్గా తీసుకోవచ్చు. సో తీసుకున్నాక మీరు నైట్లో త్రాటక క్రియ చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన రోజు త్రాటక అంటే కంటి లోపలి భాగాలను శుద్ధి చేసుకోవడం. దీన్ని మించిన క్రియ లేదంటే పవర్ఫుల్ క్రియ. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్, మెమొరీ పెరగడం కొరకు నిజంగా కేవలం 5 రూపాయల క్యాండిల్ తోటి అద్భుతమైనటువంటి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. సో నైట్లో నేను ఈరోజు చేస్తాను, మీరు అందరూ చేయను కండి. త్రాటక క్రియ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్
అదే యోగా టీచర్. ఓకే, ఈరోజు నైట్ త్రాటక క్రియ ఉంటుంది. సో ఇది ఈరోజు డైట్ బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే ముక్కరంధ్రాల నుంచి గొంతు వరకు ప్యూరిఫై చేసుకున్నాం, స్టమక్ ప్యూరిఫై చేసుకున్నాం, లార్జ్ ఇంటెస్టైన్ ప్యూరిఫై చేసుకున్నాం. ప్యూరిఫై చేసుకున్నాక మనం బయటకు వెళ్ళొద్దు, ఇల్లు కడుక్కొని మురికి కాళ్ళతోటి ఇంట్లోకి వచ్చినట్టు లెక్క. చేయకుండా చేయకు, చేస్తే మాత్రం హాయిగా విశ్రాంతి తీసుకో, మంచిగా హాయిగా ప్రశాంతంగా ఇంట్లో విశ్రాంతి తీసుకొని మంచిగా డైట్ ఫాలో అయితే ఇక రాత్రి హాయిగా నిద్ర పడుతుంది, డీప్ స్లీప్ గా ఉంటుంది. ఈవినింగ్ టైం రెండు ముక్కరంధ్రాలు 100% ఓపెన్ అయ్యి మాక్సిమం ఆక్సిజన్ లోపలికి వస్తుంది. ఆ అనుభూతే వేరు. రైట్. సో ఈ విధంగా మీరు ఆఫ్టర్ లఘుశంఖ ప్రక్షాళన మీరు ఇది చేయాలి. ఓకే. సాయిశ్వర్ గారు లఘుశంఖ ప్రక్షాళన చేద్దాం. గోరువెచ్చగా ఉన్నాయా వాటర్? చలో తాగండి, ఒక 1 or 2 గ్లాస్ తాగండి, 1 or 2 గ్లాస్ తాగండి. వాటర్ సాల్ట్ కలుపుకోలేమా? సాల్ట్ వేసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ తాడాసన స్ట్రెచ్. 2 కాళ్ళు కలపాలి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి, ఛాతి పైన ఆనించాలి. శ్వాస తీసుకుంటూ చేతులు ఇలా తలపైకి చాచాలి, హీల్స్ లేపండి. ఇక ఇలా హాయిగా సాగదీస్తూ బాడీని హీల్స్ లేపండి. మీరు త్రాగినటువంటి వాటర్ ఆ లార్జ్ ఇంటెస్టైన్ లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మళ్ళీ హీల్స్ డౌన్, అవసరం మళ్ళీ ఎప్పుడు చెప్తాను. వెంటనే చేస్తాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, మళ్ళీ శ్వాస వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, పెట్టి కెమెరా పెట్టు వన్ రాదు. మళ్ళీ శ్వాస వదులుతూ డౌన్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్. సో మీరు వీలైతే ఇట్లా నడవచ్చు, ప్రాబ్లం లేదు, ఇలా నడవచ్చు. నడిచేటప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారంటే మీ లార్జ్ ఇంటెస్టైన్ పైన. ఆ వాటర్ అంతా లార్జ్ ఇంటెస్టైన్ పైన వెళ్తుంది. ఇలా నడవచ్చు, ఇలా నడవచ్చు, ఇలా నడవచ్చు. సో ఇది ఫస్ట్ వ్యాయామం, ఒక 2 minutes చేయండి. తర్వాత తిరియక తాడాసన. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. రెండవ ఎక్సర్సైజ్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, తలపైకి స్ట్రెచ్ చేయండి, చేసి ఇలా సైడ్స్ బాగా. మళ్ళీ కమ్ టు సెంటర్, మళ్ళీ శ్వాస వదులుతూ మళ్ళీ ఇన్హేల్. చేసేటప్పుడు మీ లార్జ్ ఇంటెస్టైన్ పైన ఫోకస్ చేస్తూ చేయండి. టెన్షన్ లేదు, ప్రశాంతంగా చేయండి. రాకపోయినా ఏం కాదు, తర్వాత మలమూత్ర రూపంలో చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇది ఒక 2-3 నిమిషాలు చేయాలి, 10 rounds అట్లా చేయాలి. మూడవ వ్యాయామం ట్విస్టింగ్. సో 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్, 2 చేతులు ఛాతీ పైన తీసుకోండి, ఇలా శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ బ్యాక్, ఇలా ఇలా ఇలా. మీ ఫోకస్ ఎక్కడ? లార్జ్ ఇంటెస్టైన్ పైన. మూడవ వ్యాయామం అయిపోయింది. 4వ వ్యాయామం తాగుతూ మధ్యలో 1/2 గ్లాస్ అట్లా వాటర్ తాగండి, నో ప్రాబ్లం. సో ఇది 4వ వ్యాయామం, భుజంగాసన స్వింగ్ అంటాం దీనికి.
లేదా తిరియక్ భుజంగాసన. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా ఆనించండి. వెనక హీల్స్ కలపండి, బొటనవేలు కలపండి. శ్వాస తీసుకుంటూ ఇలా హెడ్ లేపి షోల్డర్ తిరగకుండా ఆ హీల్స్ చూడండి. హీల్స్ చూసేటప్పుడు మీ లార్జ్ ఇంటెన్షన్ గమనించండి. శ్వాస వదులుతూ డౌన్, మళ్ళీ ఇనికేలా లెఫ్ట్ సైడ్, ఎక్సేల్ డౌన్, ఇనికేలా, ఎక్సేల్ డౌన్, ఇనికేలా, ఎక్సేల్ డౌన్, ఇనికేలా. హీల్స్ చూడండి. ఎక్సేల్ డౌన్, ఇనికేలా, ఎక్సేల్ డౌన్. ఇది ఒక 2-3 నిమిషాలు చేయండి. కొందరికి మధ్య మధ్యలోనే స్టార్ట్ అవుతుంది. మీరు వెళ్ళి పోయి వచ్చి మూత్రం పోతే మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ అట్లా తాగి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి రిలాక్స్గా. నెక్స్ట్ 5th ఎక్సర్సైజ్, దీన్ని క్రౌ వాకింగ్ అంటాం. కొంచెం మోకాల నొప్పుల జాగ్రత్త. కుడి కాలు ఇలా మలవండి, ఎడమ కాలు ఇలా వెనకకు ఉంటుంది. ఎడమ చేయి మోకాలు విడుదలకి తీసుకొని కుడి చేయి వెనకకి ఇలా, మళ్ళీ సేమ్ ఇలా, సేమ్ ఇలా, సేమ్. ఇది చేస్తే వస్తే చేయండి, రాకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా 5 వ్యాయామాలు చేస్తే మీకు వెంటనే మధ్యలో రావచ్చు, చేసినాక రావచ్చు. రాకపోతే ఏం చేస్తారంటే హాయిగా శవాసనంలో విశ్రాంతి పొందండి. విశ్రాంతి పొందేటప్పుడు మధ్యలో రావచ్చు, లేదా విశ్రాంతి తర్వాత రావచ్చు, లేదా ఎప్పుడు రాకపోతే కిచిడి తిన్నాకనన్నా రావచ్చు. మొత్తం మీద కిచిడి తిన్నాక మీకు 5-6 సార్లు రాకపోయినా 2-3 సార్లు రావచ్చు. కాబట్టి ఇట్లా మనము జనరల్గా ఇప్పుడే నాకు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది లోపల. సో ఒక్కసారి పోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ 2-3 సార్లు కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది. టాయిలెట్స్ దగ్గర ఉన్నప్పుడు చేయాలి. కాబట్టి బీ కేర్ఫుల్. నేను వెళ్తా ఒక 1 minute లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఇది 3 సార్. మంత్స్ ఒకసారి రెగ్యులర్ గా చేసుకుంటే సరిపోతుందా సార్? లఘుశంఖ ప్రక్షాళన తీవ్రంగా మనకి మలబద్ధకంతో మీరు బాధపడతా ఉంటే మీరు 15 days ఒకసారి చేయండి తీవ్రంగా. నాకు ఏ ప్రాబ్లం లేదంటే 3 నెలలకు ఒకసారి చేసుకోవాలి అంతే. ఇంకా ఎనీ డౌట్? మీరు మళ్ళా నీళ్ళు తాగుతూ మళ్ళా వ్యాయామాలు మధ్యాహ్నం వరకు చేస్తే ఇక మధ్యాహ్నం వరకు కంటిన్యూషన్ చేయడము పోవడము చేయడము పోవడము చేయడము పోవడము తాగడం జరుగుతూ ఉంటే దాన్ని దీర్ఘశంఖ ప్రక్షాళన అంటాం. అది 6 నెలలకు ఒకసారి చేయాలి. అది మనకు అవసరం లేదు, లఘుశంఖ ప్రక్షాళన సరిపోతుంది. సో మీరు మధ్య మధ్యలో పోతా ఉంటే పోండి. ఒక నా ఎక్స్పీరియన్స్ నాకైతే 6 సార్లు వస్తుంది నా బాడీ తత్వానికి అనుకూలంగా. నీ బాడీ నేను చెప్పలేను. సో మీరు రిలాక్స్గా 5 రకాల వ్యాయామాలు చేయండి. చేసి డీప్ రిలాక్సేషన్ పొందిన తర్వాత కిచిడి ప్రిపేర్ చేసుకోండి. కిచిడి ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎట్లా పూజించాలో నేను చెప్పాను. అందరికి జై శ్రీరామ్. మ్యూట్ అవ్వండి. ఇలాగ వీడియో వస్తుంది కాబట్టి నేను డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ లో ఉన్నాను కాబట్టి మీరు లెఫ్ట్ అయినా ప్రాబ్లం లేదు. 2 కాళ్ళ మధ్య హాఫ్ మీటర్ నుంచి మీటర్, 2 అరచేతుల బాడీకి ఒక హాఫ్ ఫీట్, అరచేతుల ఆకాశం చూసుకోండి. కళ్ళు మూసుకోండి. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ టోస్, బొటనవేలు సూక్ష్మంగా కదలించండి. మనసుని అక్కడ ఫోకస్ చేయండి. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ ఫీట్, పాదాలు. బొటనవేలు కదలండి, పాదాలు మాత్రమే కదలాలి. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, చీలమండలాలు. చూడండి మళ్ళీ సెకండ్ టైం అంతే ఉంటుందండి. నాకైతే బాగా 6 times వెళ్తాను. సో ఇట్లా డీప్ రిలాక్స్ అవ్వాలి. చూడండి 2 సార్లు వెళ్ళానండి. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా హార్డ్గా వచ్చింది. సెకండ్ టైం సాంబారు
లో నీరు లేకుండా చిక్కగా చేస్తే ఎట్లుందో అట్లా వచ్చింది. తర్వాత థర్డ్ రౌండ్ లో కొంచెం నీళ్లు కలిపిన సాంబార్ లాగా వస్తుంది, నా ఎక్స్పీరియన్స్. ఫోర్త్ రౌండ్ లో ఇంకా కొంచెం లైట్ గా వాటర్ కలిపినటువంటి సాంబార్ లాగా ఉంటుంది. ఫిఫ్త్ రౌండ్ లో లైట్ కలర్ వాటర్ వస్తుంది. సిక్స్త్ రౌండ్ లో ప్యూరిఫైడ్ వాటర్ లాగా వస్తుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ వస్తున్నది. అండ్ చాలా మంది హాఫ్ మీటర్ గ్యాస్ బాడీ ఒక హాఫ్ టేబుల్ రిలాక్సేషన్ చేయండి. ఒకటి స్లైట్ గా మూమెంట్ ఫోకస్ చేయండి, సూక్ష్మంగా కదలించి. అదే మాదిరిగా పాదాలు లైట్ మూమెంట్ అనేది ఇంకా మంటారు. లైట్ లైట్ మూమెంట్ అనేది వీక్ ఆప్షన్ మోకాలు slight movement of your thighs, todakanda round. Slight movement of your buttocks, Tirjala Bhagan. Slight movement of your pelvic floor. Nadu Nandam. Slight movement of your belly, Nadu Bhagan. Whatever you done to the Nadu Bhagan, సూక్ష్మంగా కదలించండి. ఇప్పుడు డీప్గా చేసి ఆఫ్ అంటే అకాల శబ్ద తరంగాల ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నడుము బాధాల వరకు ఇప్పుడు శరీరం యొక్క మధ్య భాగానికి స్లైస్ మూమెంట్ అక్కడ లోయర్ గా, మిడిల్ గా, అప్పర్ గా, టోటల్ దిగు భాగాన్ని సూక్ష్మంగా కదలించండి. ఫింగర్స్ అండ్ పామ్ అరచేతి రీచ్ అక్కడ నుంచి ఎలిబోస్ వరకు, అక్కడ నుంచి షోల్డర్ వరకు, స్లైట్ మూమెంట్ అక్కడ అబ్డామిన్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్. అంత ఈజీ కాదు. రైట్ స్లైట్ మూమెంట్ అక్కడ చెస్ట్, internal and external parts and the usual gathering power, right? Slight movement of your neck, మెడభాగం, నడుము నుంచి మెడ వరకు చేతులతో కలుపుకొని స్టార్ట్ స్లైడ్ పార్ట్ బై పార్ట్. Decrease the movement, come to tissue level movement. Slide. Come to cellular level movement. Maybe portion of the body. They will remain the power of the
వీటిని పెంచండి ఉకార చేయండి అబ్జర్వ్ ద మిడిల్ పోర్షన్ ఉకార సౌండ్ వైబ్రేషన్స్ గమనించండి మధ్య భాగంలో స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు అప్పర్ పోర్షన్ గ్రాండ్ లైవ్ మూమెంట్ గురించి గద్దు లిప్స్ పెదాలు cheeks, temple, slight movement of her ears, slight movement of her nose, slight movement of her eyes and eyebrows, slight movement of her forehead, slight movement of her round region, ventricular to portion of వీలైతే బ్రెయిన్ లోని ప్రతి షేప్ లూస్ పార్ట్ బై పార్ట్ come to tissue level, come to cellular level movement, breathe, upper portion of the body, beginning with the Pakarasipa. Observe the beautiful vibration. Spreading throughout your brain. Relax. If you put a wheel balance, Salavara is start to slide moving to part by part. Overall body. Come to tissue level. Very slight movement. Come to cellular level movement. Breathe. Down. Oh. Body. Deep inhale carefully. 25% half sound, 25% full sound, 50% full sound. Half sound system to learn the father or achieve. Full sound system to learn the better and to. Full sound system to Salagaman. Ah. Observe the beautiful vibrations ranging throughout your body. Enjoy. Again, deep inhale, say focus on. Inhale. Oh. Observe the beautiful vibration. Relax. Breathe. Calm.
నెమ్మదిగా రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కన తీసుకోరు, ఎడమ కాలు నాలుగు పైన, కుడి చేయి తల చాలండి, ఎడమ కాలం అలవాటు కుడి వైపు తిరిగి ఎడమ కాలం కుడి కాలు పైన ఆనించండి, ఎడమ చేతి ఎడమ తొడ పైన ఆనించండి, ఎడమ చేతులు ఛాతీ ముందు నేల పైన ఆనించండి, రెండు చేతుల సపోర్ట్ లేపి క్లోజింగ్ ప్రేయర్ తీసుకుంటాం. ఓం శాంతి భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాం వందే పర్గాలు పశ్యంతు సత్య సుప్రభాతమే చేతులు వెనుక తీసుకోండి, కుడి మరి పట్టు మేడ మన పట్టుకోండి, ఛాతీ తల ఉంచండి, ఆకులతో ముందుకు వాళ్ళండి. కొంతసేపు మీరు ముప్పు రంధ్రాల నుంచి వాటర్ వస్తే ఇట్లే మెయింటైన్ చేయండి. వాటర్ ఏం ముస్తలేవు అంటే కమ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చుందాం, చేతులు రిలీజ్ చేయండి. ఫ్రీడమ్ 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 ఫ్రీడమ్. Give a nice massage to your face muscle and also make muscle face blinking and okay. హరి ఓం. థ్యాంక్ యూ, ధన్యవాద్, హ్యావ్ ఎ నైస్ డే. చూడండి, ఈ రోజు నేను ముక్కు రంధ్రాల నుంచి గొంతు వరకు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్, ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ గా శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ ఋషులు మునిలిచ్చినటువంటి గ్రేట్ టెక్నాలజీ ఏంటంటే షట్క్రియాస్. మీకు మొండి రోగాలు కాస్త నయమైపోయి టాబ్లెట్స్ లేకుండా జీవించాలి అంటే పట్టుకోండి ఈ యోగాను. యోగాలో షట్క్రియను పట్టుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాద్, నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.